హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. హలో, బాలి ట్రిప్ స్టార్ట్. హాయ్. అందరూ ఫ్రెష్గా కనిపిస్తున్నారు చూడండి, ఎయిర్పోర్ట్లో కూర్చొని. హాయ్ లయ, ఎక్కడ వెళ్తున్నావు? లయ చెప్పు, ఎక్కడ వెళ్తున్నావు నువ్వు? బాలి. బాలి అంటే ఎక్కడ? ఇండోనేషియా. ఓకే, ట్రిప్. ఎస్. ఇక్కడ అంతా మేము గేట్ దగ్గరికి వచ్చి కూర్చున్నాము. ఇంకా లోపల చెక్-ఇన్ అయిపోయి వేరే దగ్గరికి వెళ్తున్నాము. కాల్ చేసిందా? ఇది మలేషియా కోలాలంపూర్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఇది చాలా బాగా అనిపించింది. రిక్షాకి అట్లా డెకరేట్ చేశారు, చాలా బాగుంది ఆ ఎయిర్పోర్ట్ కూడా. అక్కడంతా వాళ్ళ జీవితానికి దగ్గరగా ఉన్న ఫొటోస్, సీనరీస్ అన్నీ అట్లా పెట్టారు. అట్లా తీసాము. అక్కడ అన్నీ ఇవే సీన్స్ ఉన్నాయి. వాళ్ళు పని చేసుకుంటారు, ఎట్లా పని చేసుకుంటారు, వాళ్ళ జీవన విధానం అదంతా అట్లా మనకు చూడడానికి అట్లా పెట్టారు. వాళ్ళు సీనరీస్ ఫొటోస్ పెట్టారు. చూడండి మీరు, అంతా మనకు దగ్గరగా ఉందండి. అక్కడ ఎక్కువ రైస్ పండిస్తున్నారు అక్కడ వాళ్ళంతా, మలేషియాలో కానీ ఇండోనేషియాలో కానీ. ఇవన్నీ సీనరీస్ అయితే చాలా బాగుంది. అక్కడ ఇండ్లు కూడా ఇట్లాగే ఉంటాయండి అన్నీ పైన. మరి అండ్ బాలి ఎయిర్పోర్ట్కి వచ్చాము మేము లాస్ట్. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన నెక్స్ట్ డే రిసార్ట్ నుంచి ఒక గుడికి వచ్చాము. అక్కడ గైడ్ మాకు అక్కడ దాని గురించి చెప్తా ఉన్నాడు. ఇది చాలా పురాతనమైన గుడి అంట, 11th సెంచరీ అన్నారు వాళ్ళు చెప్పడం అయితే. అక్కడ కూడా వినాయకుడు, వాళ్ళు ఎక్కువ బ్రహ్మ, విష్ణు, శివ వాళ్ళని పూజిస్తారు. ఇది మా రిసార్ట్లో మా పిల్లలు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇదేమో మేము ఒక రిసార్ట్కి వెళ్తే అక్కడ ఉందండి. ఇక్కడ అంతా బాగుంది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అక్కడ. ఇదేమో ఇంకా స్వింగ్ వ్యాలీ అని అక్కడికి వెళ్ళాము. పిల్లలంతా ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా, పిల్లలు, పెద్దవాళ్ళు కూడా అందరూ ఇట్లా కపుల్స్ లాగా, సింగల్ అన్నీ చాలా బాగుండే. ఈ స్వింగ్స్ అయితే బాగుండే. పిల్లలు భయపడకుండా బాగానే చేశారు అందరూ. ఇది అంత భయం లేదు కానీ ఇప్పుడు ఇది కూడా చూడండి. ఇక్కడే బ్యాక్గ్రౌండ్ ఇదంతా. ఇదంతా కొంచెం కపుల్స్ ఫోటోలు తీసుకోవడానికి ఈ స్వింగ్. పిల్లలు అక్కడ ఉన్నారు, వాళ్ళు మలయ, ఆర్విక్ ఇద్దరు కలిసి తీసుకున్నారు. ఇదేమో రైస్ వ్యాలీ అని ఒక దగ్గరికి వెళ్ళామండి. అక్కడంతా రైస్ పండిస్తున్నారు. ఇట్లా అంతా ఒక లోయలాగా ఉండే. అక్కడ పక్కనే రెస్టారెంట్ ఇది. ఆ రెస్టారెంట్కి వెళ్ళాము. అది కూడా చాలా బాగుండే. మొత్తము లోయలు, గుట్టలు అట్లాగే గ్రీనరీ చాలా ఉందండి అక్కడ అంతా. వస్తుండే నేను ఇస్తాను. అక్కడ మేము గమనించింది ఏంటంటే ఫ్లైఓవర్స్ లేవు. ఏ రోడ్ల మీద కూడా మన రాజకీయ నాయకులది స్టాచ్యూస్ లేవు. ఏమైనా వేరే దేవుళ్ళే పెట్టుకున్నారు. ఇదేమో మంకీ పార్క్లో. అక్కడ కూడా రావి చెట్టును పూజిస్తున్నారు వాళ్ళు.
మంకీ ఫారెస్ట్ అని ఉంది. ఇదేమో ప్యాలెస్ అండి. ప్యాలెస్లో లోపలికి వెళ్తే మేము ఏదో పెద్ద కట్టడాలు అట్లా ఉంటాయి అనుకున్నాము. చాలా సింపుల్గా ఉంది, ఓల్డ్. కానీ అక్కడ వాళ్ళు ఇప్పటికీ కూడా రోజు అలా 3 times అలా ప్రే చేస్తారంట, నివేదన చేసి. వాళ్ళు చెప్పారు ప్రతి ఇంటి దగ్గర కూడా అట్లా చేస్తారంట. నైవేద్యంలాగా పెట్టి చేస్తారు. ఇదేమోగా బీచ్కి వచ్చామండి మేము, థాయిలాండ్కి వచ్చాము బోట్ ఎక్కి. ఇది బ్రోకెన్ బీచ్ అన్నారు. ఇది బీచ్ దగ్గరికి వచ్చాము, చాలా బాగుంది. ఇది వేరే బీచ్ అండి. ఇదైతే మా ఇంటి దగ్గరకు ఒక 5 minutes వాకే ఉండేది. అంటే మా ఇల్లు అంటే రెస్టారెంట్ అండి. ఇంకా రెస్టారెంట్ రిసార్ట్కి దగ్గరగా ఉండేది. ఇది ఒక 5 minutes వాక్లో ఉండేది. బాగుండేది బీచ్, చాలా పెద్దది. మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళాము. ఇది వేరే బీచ్ అండి. ఇక్కడంతా బీచ్లు, ఐలాండ్స్ ఇట్లా ఇదే ఉన్నాయి అక్కడ. ప్రకృతిని వాళ్ళు ఏమి డిస్టర్బ్ చేయకుండా జీవనం సాగిస్తున్నారు. ఇది ఒక టెంపుల్ అండి. టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఇగో ఇట్లా కృష్ణుడివి ఇట్లా స్టాచ్యూలు ఇట్లానే పెట్టుకుంటున్నారండి. ఇది మా రెస్టారెంట్లో అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. చూడండి, ఇట్లా స్టాచ్యూస్ ఎక్కువగా చేసి పెడుతున్నారు. అంతా ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఒక హోటల్ ముందు డెకరేట్ చేసి పెట్టారు వాళ్ళు. చూడండి, బుద్ధుడివి కూడా ఎక్కువ కనిపిస్తాయి. ఇది ఇంద్రాదట ఆ స్టాచ్యూ. ఎప్పుడైనా ఎదురుగా తీయలేకపోయినాం దాన్ని. ఇది ఒక రెస్టారెంట్లోనండి. వాటర్ ఫాల్స్ ఉండే. ఇదేమో బర్డ్ పార్క్ వెళ్ళారు, అక్కడ ఎంజాయ్ చేశారు పిల్లలు. మలయ బేబీ ఫోటో, అన్నీ ఫోటోలు వీడియోలు తీసామండి. ఎక్కువ అన్నీ చేయలేకపోయినాం, కవర్ చేయలేకపోయినాము. కొన్ని కవర్ చేశాను, అన్ని హైలైట్స్. ఇక మా ఎండింగ్ ట్రిప్ అండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.